హలో అండి అందరికీ. ఈరోజు నేను మా తెలంగాణ స్టైల్ మక్క గ్యారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు మనం ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. మిక్సీలో కార్న్, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ముందుగానే మిర్చి వేసుకున్నాం కదా, మళ్ళీ కారం ఎందుకు అంటే మేమైతే కారం ఎక్కువ తింటాం. మీరు ఎంత తింటే అంతే వేసుకోండి. కొద్దిగా షుగర్, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వీటన్నింటిని. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. మరీ పిండిని లూజ్గా అయితే పట్టకూడదు. ఇలా గడ్డ పెరుగులాగా టైట్గానైతే పట్టాలి. అట్లయితే మనకి మక్క గ్యారె చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది చేయడం కూడా. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే మనకు సరిపోతుంది. తెలంగాణలో అయితే ఇవి ఫేమస్ అండి. చాలా చోట్ల చేసుకుంటూ ఉంటారు. ఇక అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు. మా ఇంట్లో అయితే మేము చాలా అంటే చాలా ఎక్కువగా చేసుకుంటాం ఇవి సీజన్లో అయితే. ఇలా గ్యార ఒత్తుకున్న తర్వాత మధ్యలో రంధ్రం లాగా చేసుకుంటే మనకి గ్యార అనేది ఉబ్బుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఏం లేదండి, ఇలా ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యారెలు అయితే ఇలా ఉంటాయి. నచ్చినవా అయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.